వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను మీ భవాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గుంటూరులో లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం దేశంలోనే ఓ మైలురాయిగా నిలుస్తుందని వెల్లడి. గంగమ్మకి పసుపు కుంకాలతో హారతి ఇచ్చిన విశాఖ మత్స్యకారులు. సునామీ వంటి విపత్కర పరిస్థితుల నుంచి తమను కాపాడాలని వేడుకోలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జగదాంబ గాజువాకలో కొనసాగుతున్న కొనుగోలుదారుల రద్దీ. కొనుగోలుదారులకు ఫెస్టివ్ బంపర్ డ్రా ద్వారా భారీ బహుమతులు అందజేసిన సంస్థ ప్రతినిధులు. జనసేన ఆధ్వర్యంలో పెందుర్తి కూడలిలో నిర్వహించిన ఓటు హక్కు వినియోగంపై బైక్ ర్యాలీ. ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చిన జనసేన జిల్లా ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. పెందుర్తి వెల్ఫేర్ కాలేజీ మైదానంలో క్రీడలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్. దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్రను గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులకు పంపిణీ చేయబోయే కిట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. నేటి నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. సమయం పద కథ కథ ఇది మన ఆట కథ. పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కథ. కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది.
ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. గంగమ్మ తల్లి కోటి దండాలు, మమ్మల్ని సునామీలు తుఫాను నుంచి కాపాడు తల్లి అంటూ మత్స్యకారులు మొక్కుకున్నారు. ఇండోనేషియాలో సునామీ వచ్చి విశాఖను కుదిపేసి 19 ఏళ్లు అవుతున్న సందర్భంగా విశాఖ జాలరులు సాగరానికి దండాలు పెట్టారు. తమ బతుకులను నాశనం చేయొద్దని, తమ కుటుంబాల్ని కాపాడాలంటూ శరణు వేడుకున్నారు. 2005 నుంచి మత్స్యకారులు తీరం వద్ద పూజలు చేయడం ప్రారంభించారు. తొలుత ఇంట్లో పూజలు చేసి పెద్ద జాలరుపేటలోని గంగమ్మ గుడి వద్ద అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అనంతరం కలిసికట్టుగా వెళ్లి సముద్రంలో వాటిని కలిపి ఆచారం ఏళ్ల నుంచి వస్తోంది. మంగళవారం ఇక్కడ వారంతా ఉదయం నుంచే తీరం వద్ద మరోసారి సునామీ రావద్దంటూ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి రూపాల పరపురుషోత్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, విశాఖ ఎంపీ, వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు మత్స్యకారులు, ఇతర మత్స్యకార గ్రామాల సంఘాల ప్రతినిధులు, మహిళలు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. మీరు వెనకరండిరా. అరే రాజు వెనకరండిరా, ఆయన వస్తాడు. జై గంగమ్మ తల్లికి, జై గంగమ్మ తల్లికి, మాతాకి, గంగా మాతాకి, గంగా మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, గంగా మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కేబుల్ చేయండి, కేబుల్ చేయండి, కేబుల్ చేయండి. ఏంటి తర్మానా? अभी 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 विशाखापट्टनम के पावन समुद्र तट पर आज मुझे आंध्र प्रदेश के और खास करके विशाखापट्टनम के मछुआरे समाज के पुरातन और भव्य कल्चर का दर्शन करने का मौका मिला। यहाँ के मछुआरे समाज के भाई बहन आज समुद्र देवता का पूजन करने के लिए
बड़ी विशाल संख्या में समुद्र तट पर आए हैं। पवित्र भाव से वो समुद्र देवता की पूजा कर रहे हैं। उसका दर्शन कराने के लिए प्रसन्ना जो यहाँ के परसना यहाँ के गांव के मुखिया है, उनके कारण मुझे भी इस दर्शन का लाभ मिला। सभी का बहुत बहुत धन्यवाद। క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా గాజువాక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూంలో కొనుగోలుదారుల సందడి మధ్య లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా యాజమాన్యం మొత్తం 4 రౌండ్ల లక్కీ డ్రాలో గెలుపొందిన 20 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. కస్టమర్ల సమక్షంలోనే డ్రా తీశారు. 5గురికి టీవీలు, 5గురికి వెండి గ్లాసులు, 5గురికి వెట్ గ్రైండర్లు, మరో 5గురికి స్మార్ట్ వాచ్లు బహుమతులుగా అందజేశారు. నాణ్యమైన వస్త్రశ్రేణి, నమ్మకమైన ధరలకు చిరునామాగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిలుస్తోందని, వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటూ ముందుకు సాగుతున్నామని షోరూం మేనేజర్ ఈశ్వర్ తెలిపారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఇంటిల్లపాదికి సరిపడే వస్త్రశ్రేణి అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక ఆఫర్స్తో పాటు లక్కీ డ్రాలు, బంపర్ డ్రాల ద్వారా విలువైన బహుమతులను కస్టమర్లకు అందిస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాన్ని విజయంతం చేయాలని అర్థంలో ఫోన్ నెంబర్ చదవండి. సెకండ్ రౌండ్ లో నాలుగో విజేతలు వరుసగా తీర్పుగా చేయడం జరిగింది. పీ క్రిస్మస్ శ్రీ గారు సిల్వర్ క్లాస్ గెలుచుకున్నారండి. అభిరామండి 9-4. మూడవ రౌండ్ లో మొదటి విజేత చెప్తున్నారు నా దూరం జరుగుతుంది. 929379 చెప్పండి. ఏ కొనసాగితే జరగాలండి. శశికళ గారి చేతుల మీదుగా మూడో రౌండ్ లో ఆంధ్ర విజేతలు అనౌన్స్ చేయడం జరుగుతుంది. లాస్ట్ విజేత మూడో రౌండ్ లో 94933672.
మొదటి రౌండ్లో టీసీఎల్ 32 వచ్చేసి 5, రెండో రౌండ్లో సిల్వర్ గ్లాస్లకు 5, థర్డ్ రౌండ్లో రెడ్ గ్రైండర్స్ 5, ఫోర్త్ రౌండ్లో స్మార్ట్ వాచెస్ 5. మొత్తం 20 మంది కస్టమర్ స్టేట్ విజేతలు అనౌన్స్ చేయబడతారు. ఇది మన లోకల్ ఛానల్ మర్చిపోకుండా రాసి ట్రాన్సాక్షన్ ఇన్వెస్ట్గా కోరుతున్నాం. ఇప్పుడు ఓపెన్ చేసిన బ్రాంచ్ ఓపెన్స్ కూడా ఇదే వ్యక్తుల ద్వారా డ్రా చేయడం జరుగుతుందండి. కావున అందరూ కూడా ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్ మహాశ్రయులందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నామండి. క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో 5 లక్కీ డ్రాలు మరియు 2 బంపర్ డ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రెండవ వీక్లీ డ్రా జరిగిందండి. ప్రతి వీక్లీ డ్రాలో 4 రౌండ్స్ ఉంటాయండి. 4 రౌండ్స్లో ఒక్కొక్క రౌండ్కి 5 విజేతలు చొప్పున ఉంటారండి. మొత్తం 20 మంది విజేతలండి. మొదటి రౌండ్లో వచ్చి మీకు టీసీఎల్ 32 ఇంచెస్ టీవీలు 5, రెండవ రౌండ్లో వెట్ గ్రైండర్స్, రెండవ రౌండ్లో సిల్వర్ గ్లాసులు, మూడో రౌండ్లో వెట్ గ్రైండర్స్, ఫోర్త్ రౌండ్లో స్మార్ట్ వాచెస్ ఒక 5, ఇలా మొత్తం 4, 5, 20 చొప్పున 20 మంది విజేతలు అనౌన్స్ చేయబడతారండి. ఇది పూర్తిగా కస్టమర్ సమక్షంలో డ్రా తీయడం జరుగుతుందండి. ఈ డ్రాలో కస్టమర్ చేతుల మీదుగానే విజేతలను కూడా అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ పొంగల్కి మునిపెన్నడూ లేని విధంగా కని వినియరగిన ఆఫర్లు, ఛాలెంజింగ్ ప్రైస్తో పాటు మీ ముందుకు తీసుకొచ్చామండి. అప్ టు 50% కానీ వెరైటీస్ కానీ బ్రైడల్ సంబంధించిన బట్టలు కానీ అన్నీ కూడా న్యూ కలెక్షన్స్, న్యూ అరైవల్స్ మొత్తం అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. కావున మీ అందరూ కూడా ఈ యొక్క చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రాబోయే వీక్లీ డ్రాలు కూడా మరింత విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలుదారుల మనసు దోచుకుంటున్న జగదాంబ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా లక్కీ డ్రా కార్యక్రమం కొనుగోలుదారుల సందడి మధ్య ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం బహుమతులు అందజేశారు. కొనుగోలుదారుల సమక్షంలోనే డ్రా తీశారు. డ్రాలో గెలుపొందిన కస్టమర్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ కిషోర్ మాట్లాడుతూ, వస్త్ర ప్రపంచంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన తమ సంస్థ కస్టమర్లకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వస్త్రాలను అందుబాటు ధరలకు అందించడంలో ముందుంటుందన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఇంటిళ్ల పాదికి సరిపడే అన్ని రకాల వస్త్రశ్రేణి అందుబాటులోకి ఉంచామన్నారు. ప్రత్యేక ఆఫర్స్తో పాటు లక్కీ డ్రాలు, బంపర్ డ్రాల ద్వారా విలువైన బహుమతులను కొనుగోలుదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేదండి
చాలు. కాపీ చేసుకుందా ఒకసారి ఇప్పుడు లక్కీ రైజ్ అనౌన్స్ చేస్తున్నాం. శ్రీశ్వరి కొత్త సింబల్ ఇంకా అలాగే బంపర్ లక్కీ రా కూడా ఉందండి. శ్రీశ్వరి ఈ రోజు మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఒక్కసారి అందరూ వెంటనే క్లాప్స్ చేస్తారా? మాత్రమే కాకుండా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఆఫర్ తో పాటు కాంబో ఆఫర్స్ కూడా ఇస్తున్నారండి. శ్రీశ్వరి మన సౌత్ ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ అండ్ కలిగి ద నెక్స్ట్ గ్రైండర్స్ అండ్ కలిగి 5 వోల్ట్ పార్ట్నర్ పిల్లలు కలుగుతున్నారు. పోస్ట్ 20 లక్కీ నెంబర్ కోసం we are even easier than it is just giving. And yes, our first lucky winner is that is Maria Das garu. ఒకసారి అందరూ క్లాప్ చేయండి. కూపన్ నంబర్ 703225 కూపన్ నంబర్ 703225 Maria Das garu. ఒకసారి అందరూ 4707 రివర్స్ 923719 only one. Yes, okay, the fourth lucky winner. అయిపోయినా And Mangama garu కూపన్ నంబర్ 114281 తమ్ముడు. This lucky winner P Madhavi garu కూపన్ నంబర్ 1314670 P Lakshmi garu కూపన్ నంబర్ 1319842 1319842 same 3676. Yeah, okay, come on please. ఏది మా డీసీ పే చెప్పారో గారు ఒక్కసారి అందరూ గట్టి క్లాప్స్ కమ్ ఆన్. Yeah, that's fine. Come on everyone, round of applause. నేను ఉన్నట్లయితే ఈ స్టాండ్ ఆన్ ద స్పాట్ లోనే గిఫ్ట్ ఫర్ మీ. So once again, hearty congratulations. Ultra wet grinder. So let's see who will win. So S. P. Ramarao garu కూపన్ నంబర్ 917377. క్రిస్మస్ కి దగ్గరగా కార్యలక్ష్మి గారు గెలుచుకున్నారు. ఏది ఎక్కడ క్లాస్ అని everybody come on. To కార్యలక్ష్మి గారు hearty congratulations. Really? Come on, please. Yes, Asha garu, come on. Our Alto Kitchen come from South India Shopping Mall. Ini Asha garu. Asha garu winner South India Shopping Mall lo Alto Kitchen car. Hello. Here South India Shopping Mall lo Christmas సందర్భంగా చేయడం జరిగింది. Anyways, hearty congratulations to Miss Asha.
రండి వచ్చి సౌత్ ఇండియా షాపింగ్ వచ్చి కలెక్ట్ చేసుకోండి. పేరు కిషోర్. మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి తరఫున ముందుగా మా కస్టమర్లందరికీ క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మేము ప్రవేశపెట్టిన లక్కీ డ్రాలో ఈరోజు 80 మందిని విజేతలుగా ప్రకటించబడతారు. 80 మందికి 20 LCD టీవీస్, 20 సిల్వర్ గ్లాసెస్, 20 అల్ట్రా గ్రైండర్స్, 20 ఫైర్ బోల్ట్ వాచెస్, అలాగే క్రిస్మస్ సందర్భంగా మనకి ఈరోజు బంపర్ డ్రా తీయడం జరుగుతుంది. ఆ బంపర్ డ్రాలో ఇద్దరికి మారుతి ఆల్టో కార్స్ గిఫ్ట్గా ఇవ్వబడతాయి. ఇదే విధంగా ఇంకా 3 వారాల పాటు మనకి న్యూ ఇయర్ పొంగల్ సందర్భంగా 3 వారాల పాటు అలాగే లక్కీ డ్రా అండ్ లాస్ట్ 15న బంపర్ డ్రా తీయడం జరుగుతుంది. ఆ రోజు ముగ్గురిని బంపర్ డ్రాలో విన్నర్స్గా ముగ్గురికి ఆల్టో మారుతి సుజుకి ఆల్టో కార్స్ గిఫ్ట్గా ఇవ్వబడతాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కస్టమర్లందరికీ మేము కోరుకుంటున్నాం. జనసేన విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గంలో ఓటు హక్కుపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరుగా నమోదు కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో బైక్ ర్యాలీ చేపట్టామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటర్లందరూ తమ ఓటు నమోదు చేసుకుని ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని, ఆ యువత తమ ఓటును నమోదు చేసుకుని వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. 4.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా 2024 ఎలక్షన్లో జనసేన టీడీపీ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మొదటిసారిగా ఓటు నమోదు చేసుకున్న యువకులందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ నాయకులు ఐత సింహాచలం, దూది వెంకటరమణ, సుధాకర్ రాజు, సోమశేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలకి ఓటర్ నమోదు మీద అవగాహన కలగాలి అని చెప్పి ప్రజలను చైతన్యవంతపరచడానికి ఈరోజు జనసేన పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి మండలంలో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఓటర్గా నమోదు కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన, పరిరక్షించాల్సిన బాధ్యత యువత మీద ఉంది. ఆ యువత పెద్ద ఎత్తున ఓటర్గా నమోదయ్యి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందో దానికి పగ తీర్చుకునే విధంగా కసిగా రేపొద్దున్న తెలుగుదేశం జనసేన కూటమికి ఓట్లు వేయాలి అని, కొత్త ఓటర్స్ అందరూ కూడా ఫస్ట్ ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వేయాలి అని నినాదంతో ఈ ర్యాలీ తలపెట్టడం జరిగింది. అందరూ కూడా కొత్త ఓటర్స్ నమోదయ్యి ఎవరైనా మిగిలిపోయింటే ఈ కార్యక్రమాన్ని, మేము పెట్టిన కార్యక్రమానికి ఒక అర్థం పరమార్థం వచ్చే విధంగా మీరందరూ కూడా ఓటర్లుగా నమోదు కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పెందుర్తి వెల్ఫేర్ కాలేజీ మైదానంలో ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని రంగాలకు పెద్దపీట వేస్తూ అలాగే క్రీడలకు కూడా ప్రముఖ స్థానం కల్పించారన్నారు. క్రీడల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గ్రామస్థాయి నుండి దేశానికి అందిస్తామని అన్నారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు.
నమస్కారం. ఈరోజు మళ్ళీ ఒక పండుగ వాతావరణం ఉన్నటువంటిది వాళ్ళ రాష్ట్రం అంతా కూడా మొదలైంది. వాళ్ళు నిజంగా యువత అంతటికీ కూడా ముఖ్యంగా క్రీడాకారులకి క్రీడల మీద ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క రంగానికి కూడా పెద్దపీట వేస్తూ అటు విద్యకు కానీ, వైద్యానికి కానీ, వ్యవసాయానికి కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, సంక్షేమానికి కానీ అన్ని రకాలుగా కూడా ప్రాధాన్యత ఇస్తూ అదే రకంగా యువతను కూడా క్రీడల మీద ఆసక్తి ఉన్నటువంటి యువతీ యువకులందరినీ కూడా వాళ్ళకి ఉత్సాహం కల్పించాలి. గ్రామ స్థాయి నుంచి సచివాలయం స్థాయి నుంచి ఉన్నటువంటి క్రీడాకారుల్ని ఎవరికైతే టాలెంట్ ఉండి అది బయటికి ఎక్స్పోజ్ చేసుకునేటువంటి అవకాశం లేదో వాళ్ళందరినీ కూడా మరింతగా ఉత్సాహం పెంచి మరి ఆడుదాం ఆంధ్ర ద్వారా వాళ్ళందరినీ కూడా పై స్థాయికి తీసుకురావాలి, వాళ్ళని మంచి క్రీడాస్ఫూర్తి పెంచాలి, మరింతగా వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. ఇదైతే గతంలో కూడా మనం చూసాం. గతంలో మనకి మండల స్థాయిలో పెట్టినప్పటికీ కూడా ఈసారి మాత్రం ప్రతి సచివాలయం స్థాయి నుంచి కూడా అంటే గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి నుంచి కూడా క్రీడాకారులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రతి సచివాలయానికి కూడా క్రికెట్ కిట్స్ ఇస్తూ ఒక్కొక్క సచివాలయానికి 3 కిట్స్, 2 జెంట్స్కి అండ్ లేడీస్కి కూడా సపరేట్గా మహిళా క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా సపరేట్ కిట్స్ ఇస్తూ 5 రకాలైనటువంటి క్రీడలు ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అండ్ షటిల్ ఈ 5టికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి కిట్స్ ఇస్తూ షటిల్ బ్యాట్స్ ఇస్తూ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మరి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి దాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మరి వాళ్ళ పెందుర్తి నియోజకవర్గంలో కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం కూడా మొదలైంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మనందరం కూడా ఒక్కసారి గమనించాలి. ఎవరైతే అట్టడుగు స్థాయి నుంచి క్రీడల్లో వాళ్ళకి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పైకి స్థాయికి రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని చెప్పి గతంలో లాగా మళ్ళీ మండలం అంతటికి ఒక టీము, బలమైనటువంటి టీం, బలమైనటువంటి ప్లేయర్స్ అందరూ ఒక టీం కింద ఫామ్ అయ్యేటి వాళ్ళే ప్రతిసారి గెలిచేటువంటి విధంగా కాకుండా అట్టడుగు స్థాయి నుంచి కూడా సచివాలయం స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ఖచ్చితంగా ఇది క్రీడలు అన్నటువంటివి మనలో ఒక స్పోర్ట్ స్పిరిట్ని అది క్రియేట్ చేస్తుంటుంది. మన అందరికీ తెలుసు గెలుపు ఓటమిని కూడా తీసుకోగలిగినటువంటి ఒక శక్తిని మనోధైర్యాన్ని కూడా క్రీడలు వాళ్ళ ఇస్తాయి. కాబట్టి ఎవరైతే యువ క్రీడాకారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి డిసిప్లిన్ కానీ ఒక రకమైనటువంటి క్రీడా స్ఫూర్తిని కానీ వాళ్ళు అవలంబించుకునేటువంటి విధంగా మరి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ దీనికి మరి అధికారులందరూ కూడా మరి సర్వశక్తులు కూడా వాళ్ళు కూడా ఒడ్డి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేస్తున్నారు. క్రీడాకారులందరూ కూడా ఎటువంటి గొడవలు ఆటంకాలు లేకుండా చక్కగా మీరందరూ కూడా ఈ క్రీడల్ని కంప్లీట్ చేసుకొని మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరింత చక్కని కార్యక్రమం యువతనందరినీ కూడా ఈ రకాలుగా ప్రోత్సహించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మా పెందుర్తి నియోజకవర్గ క్రీడాకారులందరి తరపున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మత్స్యకార అధిక ప్రాతినిధ్యం గల దక్షిణ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ వాసుపల్లి గణేష్ కుమార్ స్థానంలో ఏపీ మైకనైజ్డ్ ఫిషింగ్ బోట్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించాలని, తనను గెలిపించుకుని జగన్కు దక్షిణ ఎమ్మెల్యే సీటు బహుమతిగా ఇస్తామని ఏపీ మైకనైజ్డ్ ఫిషింగ్ బోట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు అన్నారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. దక్షిణంలో ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ 2 పర్యాలలో తమ సామాజిక వర్గానికి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమ కోసం నిరంతరం కష్టపడే వాసుపల్లి జానకీరామ్కి టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.
అలాగే రాజేష్కినా తమ్ముడు మధ్యలో స్టిచ్చింగ్ చెప్పిన బల్ల ఉంటాయిరా ఇటు వచ్చి అదే కనబడతారు తమ్ముడా మెరుగు పెడితే మత్స్యకారులకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయండి. నా పేరు మైలపల్లి లక్ష్మణరావు, ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. మీ ద్వారాగా మా యొక్క మత్స్యకార సమస్యలు తీసుకెళ్లేందుకు మరొకసారి సంఘీభావం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం ఏంటంటే, మత్స్యకారులు ఈరోజు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు. ఈ దక్షిణ నియోజకవర్గంలో 63,000 నుంచి 65,000 మంది మత్స్యకారులు ఉన్నప్పటికీ మత్స్యకారులకి మరి రాజకీయంగా ప్రాతినిధ్యం ఇస్తున్నప్పటికీ మత్స్యకారులకి ఇక్కడైతే ఎటువంటి లాభము చేకూరట్లేదు. ఎందుకంటే మత్స్యకారులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు వాళ్ళ స్వలాభాలకి, అగ్రవర్ణాలకి, వాళ్ళకి అనుకున్న వాళ్ళకే లాభసాటిగా ఉంటున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులకి కష్ట నష్టాల్లోనూ ఎటువంటి మరి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయట్లేదు. ఈ రోజున మరి ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరి సంవత్సరం 6 నెలల ముందు వాసుపల్లి జానకిరామ్ ఎలక్ట్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడే మా సోదరులు చెప్పారు, మరి బంగ్లాదేశ్లో సిక్కుని బోట్నైతేనేమి, అక్కడ కళాశాల అయితేనే మత్స్యకార కళాశాల అయితేనేమి, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆయన ఎనలేని కృషి చేసి బయట తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వర్షా తీర ప్రాంతంలో తుఫాను సమయంలో బోట్లు సిక్కుడిపోతే ఆయా పోర్ట్ చైర్మన్తోనూ మాట్లాడి బోట్లు తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటువంటి రాజకీయ ప్రోత్సాహం లేకుండా ఒక అసోసియేషన్ అధ్యక్షులుగా వాసుపల్లి జానకిరాము అనే వ్యక్తి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మరి ఇలాంటి వ్యక్తికి రాజకీయంగా ఈ సౌత్లో మరి ఇంత మత్స్యకారులు ఉన్న ఈ నియోజకవర్గంలో ఆయనకి మరి ఎమ్మెల్యేగా సీటు మరి వైఎస్ఆర్ పార్టీలో ఎప్పటి నుంచో ఆయన కొనసాగుతున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక విధాలుగా వెనకబడి ఉన్నారు. మత్స్యకారు నాయకులు రాజకీయంగా మత్స్యకారుల పేరు చెప్పుకొని రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కానీ మత్స్యకారులకి వచ్చే అవకాశాలు వాళ్ళకి బాగు కోసం ఎక్కడా పట్టించుకోవట్లేదు. ఈరోజు వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ను పొందుతున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి మరి రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తే మరి ఈ రాజకీయ పార్టీలు ఆయన మత్స్యకారులకి ఏదో మంచి చేస్తాడని మా అందరికీ ఆశాభావం. సపోర్ట్ చేస్తామంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇప్పుడే 2 times ఇక్కడ ఎమ్మెల్యేగా కన్సెషన్ చేశారు. దానివల్ల మాకు ఎటువంటి లాభం లేదు. కాబట్టి మత్స్యకారులకి మేమైతే మత్స్యకారులు మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ఇక్కడ సపోర్ట్ చేయడం సిద్ధంగా లేరు. ఈరోజు ఆయన కరెక్ట్గా ఉంటే వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తిని మేము తెరబెట్టాము. ఆయన నుంచి సేవలు మాకు సకాలంలో అందలేదు. కాబట్టి ఈ రోజున మేము జానకిరామ్ అనే వ్యక్తిని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గుంటూరులో లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం దేశంలోనే ఓ మైలురాయిగా నిలుస్తుందని వెల్లడి. గంగమ్మకి పసుపు కుంకాలతో హారతి ఇచ్చిన విశాఖ మత్స్యకారులు. సునామీ వంటి విపత్కర పరిస్థితుల నుంచి తమను కాపాడాలని వేడుకోలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జగదాంబ గాజువాకలో కొనసాగుతున్న కొనుగోలుదారుల రద్దీ. కొనుగోలుదారులకు ఫెస్టివ్ బంపర్ డ్రా ద్వారా భారీ బహుమతులు అందజేసిన సంస్థ ప్రతినిధులు. జనసేన ఆధ్వర్యంలో పెందుర్తి కూడలిలో నిర్వహించిన ఓటు హక్కు వినియోగంపై బైక్ ర్యాలీ. ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చిన జనసేన జిల్లా ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. పెందుర్తి వెల్ఫేర్ కాలేజీ మైదానంలో క్రీడలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్.